కొత్త పంచాయతీ నడుస్తోంది. ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత వైసీపీకి కొత్త డౌట్స్ పుట్టుకొచ్చాయి. సీట్ల సంఖ్య 151 నుంచి 11కు పడిపోవడం వెనుక అసలు కారణాలేంటి? దీనిపైనే ఇప్పుడు దర్యాప్తు చేసుకుంటే దానికి కారణం ఎన్నికల కమిషన్ ఈవీఎంలు అని తెలిసిందని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. ఇందుకీ వైసీపీ నేతల ఈవీఎంలపై సమరశంఖం పూరించడానికి కారణాలేంటి? మరి ఎన్నికల కమిషన్ ఆన్సర్స్ ఏంటి? ఫైనల్ ఫిగర్స్ కి కౌంటింగ్ కి మధ్య ఎందుకు తేడా వచ్చింది? లేదు పోలింగ్ టైం అయిపోయిన తర్వాత ప్రకటించినటువంటి దానికి మళ్ళా వాళ్ళే ప్రకటించిన ఫైనల్ ఫిగర్ హైప్ ఎలా వచ్చింది? ఇట్ ఈస్ చాలా అన్యూజువల్ గా జరిగింది. జనరల్ గా ఎన్నికలు జరిగినప్పుడు గత ఎన్నికలు ఒకసారి చూసినట్లయితే ఏం జరుగుతూ ఉంటుందంటే, ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన తర్వాత మిగతా ఓట్లు వేసిన తర్వాత ప్రకటించేదానికి సుమారుగా 1% 2% డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏంటి 12% పైన కనిపిస్తూ ఉన్నది. ఇది చాలా అన్యూజువల్, ఎక్స్ట్రార్డినరీ. దీన్ని డౌట్ తీర్చవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? ప్రభుత్వాలకు కాదు, ఎలక్షన్ కమిషన్కు ఉంది. ఇవి డౌట్స్ మాత్రమే కాదు, ఈ అంశంపై ఎన్నికల ప్రధాన అధికారిని కూడా కలిశారు వైసీపీ నేతలు. ఈసీ ప్రకటించిన పోలింగ్ పర్సెంటేజ్ కు కౌంటింగ్ లో చూపించిన పోలింగ్ పర్సెంటేజ్ కు మధ్య చాలా తేడాలు ఉన్నాయి. వెంటనే దీనిపై ఒక క్లారిటీ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేశారు వైసీపీ నేతలు. నిజానికి కూటమి ప్రభుత్వం 164 సీట్లు సాధించడం వెనుక ఈవీఎం కుట్ర దాగుందని బలంగా నమ్ముతుంది వైసీపీ. ఆ పార్టీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి అయితే ఏకంగా పలు పోలింగ్ బూత్స్ లో రీకౌంటింగ్ నిర్వహించాలంటూ కోర్టుకు కూడా వెళ్లారు. అయితే వీవీప్యాట్లను పరిశీలించి స్లిప్లను లెక్కించాలని సుప్రీంకోర్టు తీర్పును సైతం ఇచ్చింది. అయితే ఈసీ ఇక్కడ తీసుకున్న నిర్ణయం మరో డౌట్ ను క్రియేట్ చేసింది. కోర్టు స్లిప్పులను లెక్కించాలంటే ఈసీ మాత్రం స్లిప్పులను లెక్కించకుండా మాక్ పోలింగ్ నిర్వహించాలని టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కోసం ఆర్డర్ ఇచ్చింది. దీంతో మరోసారి ఆయన కోర్టుకు వెళ్లారు. దీనిపై ఇంకా తీర్పు అయితే వెలువడలేదు. ఇవన్నీ జరుగుతూ ఉంటే మరో వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చింది. గజపతి నగరం అసెంబ్లీ సెగ్మెంట్ లో ఓట్లపై వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడ కూడా మాక్ పోలింగ్ మాత్రమే నిర్వహించారు ఈసీ అధికారులు. అయితే ఈవీఎంలో డేటాను అధికారులు తొలగించారంటూ ఆరోపించారు నేతలు. అంతేకాదు కొత్త గుర్తులు లోడ్ చేశారంటున్నారు. ఇదిలా ఉంటే నెల్లిమర్లలో కూడా ఇలాంటి సీనే మళ్లీ రిపీట్ అయింది. దీంతో తమ అనుమానాలు మరింత పెరిగాయని అంటున్నారు వైసీపీ నేతలు. అవి తీసుకొచ్చి మాక్ పోలింగ్ చేశారు. నాకు అర్థం కాల, బ్యాటరీ ఎందుకు అంత ఉంది అంటే మా డౌట్ ఏంటంటే, ఎవరైనా రీజనబుల్ పర్సన్ డౌట్ ఏంటంటే, ఆ బ్యాటరీ తీసుకువెళ్ళి ఈవీఎంలు భద్రపరిచిన తర్వాత ఆ బ్యాటరీ ఛార్జ్లో పెరిగింది అంటే ఈ మధ్యలో ఎవరో ఇంటర్ఫీర్ అయ్యారేమో అనేటువంటి డౌట్ ఉంది. ఇంటర్ఫీర్ చేయాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. దానికి బ్యాటరీ గురించి మీరు క్లియర్ చేయమంటే మాక్ పోలింగ్ పెట్టి క్లియర్ చేసేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. దట్ ఈజ్ నాట్ అవర్ డౌట్. మాక్ పోలింగ్ అంతకుముందు కూడా ఎన్నికల్లో పెట్టారు. ఇవాళ ఒంగోలులో కూడా అదే పరిస్థితి. మొత్తానికి ఈవీఎంల లెక్కలు తేల్చాలంటోంది వైసీపీ. అధికారులు మాత్రం మాక్ పోలింగ్ నిర్వహించి వదిలేస్తున్నారంటున్నారు వైసీపీ నేతలు. మరి ఇలా చేస్తే వైసీపీ సాధించేది ఏంటి అనేది ఇప్పుడు మెయిన్ క్వశ్చన్. నిజానికి ఇక్కడ తేడాలు వస్తే కేవలం ఏపీ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఎన్నికల విధానంపైనే డౌట్స్ వస్తాయి. అందుకే ఎలక్షన్ కమిషన్ ఆచితూచి వ్యవహరిస్తుందా అనే డౌట్స్ కూడా ఇప్పుడు మొదలైపోయాయి. నిజానికి పోలింగ్ రోజునే ఈవీఎంలకు సంబంధించి మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని పార్టీ ఏజెంట్స్ ముందే పరీక్షించి మరీ పోలింగ్ ను ప్రారంభిస్తారు. మరి అప్పుడు లేని డౌట్స్ ఇప్పుడు ఎందుకు? ఇదే ఇప్పుడు ప్రశ్న. అయితే వైసీపీ ఈ స్థాయిలో వాదించడానికి అనేక కారణాలే ఉన్నాయి. చాలా సర్వే సంస్థలు వైసీపీనే గెలుస్తుంది అని రిపోర్ట్స్ ఇచ్చాయి. మరి అవి సర్వే ఎలా చేశాయో తెలియదు, కానీ రిపోర్ట్స్ అయితే ఇచ్చారు. దీనికి తోడు వై నాట్ 175 అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు వైసీపీ అధినేత జగన్. కానీ ఫలితాలు వెలువడేసరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అందుకే దీని వెనుక భారీ కుట్ర జరిగి ఉంటుందనేది ఆ పార్టీ నేతల బలమైన నమ్మకం. వైసీపీ వర్షన్ ఇలా ఉంది. ఇక అధికార పక్షం వర్షన్ మాత్రం కంప్లీట్ రివర్స్ లో కనిపిస్తుంది. జగన్ అరాచక పాలన కారణంగానే ప్రజలు ఈ తీర్పును ఇచ్చారని, కానీ ఈ విషయం తెలుసుకోకుండా ఈవీఎంలపై నెపం నెడుతున్నారంటూ ఫైర్ అవుతున్నారు వారు.
అంతేకాదు అసలు ప్రజల నిర్ణయాన్ని గౌరవించని వారు నేతలు ఎలా అవుతారంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఏదో విధంగా ప్రజల్లో ఒక అభద్రతా భావం, అంటే ఎలక్షన్స్లో ఏదో తప్పుడు జరిగిపోయింది, లేకపోతే మా వైసీపీ అంటే ఎంతో గౌరవం ఉంది అనే భావన క్రియేట్ చేయడం గురించి ఈరోజు వైసీపీ నేతలు ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసినట్టుగా మీడియాలో వచ్చిన వార్తలను బట్టి మేము తెలుసుకోవడం జరిగింది. ఇదంతా చీప్ ట్రిక్స్. ఇంత దారుణమైన ట్రిక్స్ కేవలం చేయగలిగింది ఓన్లీ వైసీపీ పార్టీయే. మరి 2019లో మరి అప్పుడు ఈవీఎంల మీద డౌట్ రాలేదా మీకు? అప్పుడు డౌట్ రాలేదు. అప్పుడు మాత్రం మెజారిటీ బ్రహ్మాండంగా వచ్చింది కాబట్టి చాలా బాగా పనిచేసింది ఈవీఎంలు. ఇప్పుడు వీళ్ళకి ప్రజలు ఓట్లు వేయలేదు కాబట్టి ఈవీఎంల మీద డౌటు, లేకపోతే ప్రక్రియ మీద డౌటు, అంటే ప్రజల మీదే డౌట్ వీళ్ళకి. ఫస్ట్ పాయింట్. సో ప్రజల అభిప్రాయాల్ని కూడా తప్పు పడుతున్న చెత్త పని ఇది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పోయిన తర్వాత నేతలు ఏమి చేయాలో తెలియక, బుర్ర పనిచేయక ఈ విధంగా చేస్తున్నారు. అసలు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయటం అనేది అసాధ్యం అంటోంది ఎలక్షన్ కమిషన్. చాలాసార్లు దీనిని ప్రూవ్ కూడా చేసింది. బట్ ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా ఈ చర్చ తెరపైకి వస్తూనే ఉంటుంది. గెలిచినప్పుడు లేని డౌట్స్ ఓడినప్పుడు ఎందుకు వస్తాయంటారు గెలిచిన వారు. తాము ఓడటానికి కారణం ఈవీఎంలను ట్యాంపర్ చేయటమే అంటారు ఓడిన వారు. మరి ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేది మరోసారి ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఎన్నికల కమిషన్ పైనే ఉంటుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.